ఉన్నారా? రాహుల్ కేరళలోని వాయనాడ్ నుంచి కూడా ఎందుకు పోటీ చేస్తున్నారు? సౌత్ ఇండియాలో ఫుల్ ఎడ్జ్ ఉందని కాంగ్రెస్ పార్టీ తీర్మానించిందా? ఇక్కడ అత్యధిక స్థానాలు గెలిస్తే ఢిల్లీ పీఠం దక్కుతుందన్న నమ్మకం వచ్చిందా? ఊహాగానాలకు తెరదించారు. బీజేపీ విమర్శలకు భయపడలేదు. పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. కేరళలోని వాయనాడ్ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే మునుపటి నియోజకవర్గం అమేఠీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ ఇప్పుడు తాజాగా వాయనాడ్లో నామినేషన్ వేయబోతున్నారు. అమేఠీలో ఓటమి భయంతో సేఫ్గా ఉండేందుకు వాయనాడ్ పారిపోతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు సంధించినప్పటికీ ఆయన వెనుకంజ వేయలేదు. వాయనాడ్ పోటీ వ్యూహాత్మకమేనా? ఆ నిర్ణయం వెనుక పెద్ద మతలబే ఉందా? ఇది నిజంగా పెద్ద ప్రశ్నే. నిజానికి దక్షిణాదిలో కూడా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీపై కొంతకాలంగా ఒత్తిడి వస్తోంది. కర్ణాటక నుంచి పోటీ చేయాలని అక్కడి నేతలు, తమిళనాడు, కేరళ నుంచి పోటీ చేయాలని ఆయా రాష్ట్రాల నేతలు డిమాండ్లు వినిపించారు. ఎక్కడ పోటీ చేసినా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీలిచ్చారు. భారతీయుల జీవన విధానంలో భాగమైన దక్షిణాదిలో కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణత కల్పించాలని పార్టీ శ్రేణులు కోరాయి. చివరకు రాహుల్ వాయనాడ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. All of us requested Rahul ji that ignoring the unanimous request from southern states is not correct. So Rahul ji must accept their demand. Finally, he has given his consent, and that now I am very happy to inform you that Rahul Gandhi will contest from Wayanad parliamentary constituency from Kerala. కేరళకు వాయనాడ్కు ఉన్న భౌగోళిక ప్రాధాన్యం వల్లే రాహుల్ అక్కడ పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వాయనాడ్ను 3 రాష్ట్రాల కూడలిగా భావించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత ఏకే యాంటోనీ గుర్తు చేశారు. కేరళలోని వాయనాడ్ నియోజకవర్గం కర్ణాటకలోని వెనుకబడిన చామరాజ్ నగర్ జిల్లాకు దగ్గరగా ఉంటుంది. మరోపక్క తమిళనాడులోని వెనుకబడిన నీలగిరి, తెని జిల్లాలకు కూడా అతి సమీపంలో ఉంటుంది. నిజానికి వాయనాడ్ కూడా వెనుకబడిన జిల్లానే. 10 కిలోమీటర్లు నడిస్తే మరో రాష్ట్రం వచ్చే ప్రాంతం అది. 3 ప్రాంతాల కూడలిగా భావించే వాయనాడ్లో రాహుల్ పోటీ చేసి గెలవడం ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవకాశం వస్తుందని కాంగ్రెస్ వర్గాల వాదన. It's a tri-junction. Wayanad parliament seat is a tri-junction. On the one side, Tamil Nadu. Nearest border constituency is Nilgiri, Theni and other districts. Karnataka, the nearest constituency is Chamarajanagar, but border to the entire old Mysore. So it's a tri-junction, situated in Kerala, but surrounded by Karnataka and Tamil Nadu. So all of us felt that would be the ideal constituency that will, in a way, satisfy the sentiment of all the 3 southern states. So finally, it has decided Rahul Gandhi ji will contest from Wayanad district, Wayanad parliamentary constituency in Kerala. దక్షిణాదిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందని రాహుల్ ఇక్కడ పోటీ చేయడం ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలుంటాయి. కేరళలో 20, తమిళనాడులో 39, పాండిచ్చేరి 1, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలున్నాయి. మొత్తం కలిపి దక్షిణాదిలో 130 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ 21 స్థానాలు కైవసం చేసుకుంది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ 19 చోట్ల గెలిచింది. ఏపీ, పాండిచ్చేరి లాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ కేరళలో ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఏపీలో బీజేపీ గెలిచిన 2 స్థానాలు టీడీపీతో పొత్తు కారణంగా సాధించినవే. కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది. 2014లో అక్కడ 17 చోట్ల గెలిచింది.
దక్షిణాదిలో ఇప్పుడు బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడక్కడ కాంగ్రెస్ పార్టీ రైజింగ్ స్టార్ గా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వ యూడీఎఫ్ 12 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ స్వయంగా 8 చోట్ల విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ బలపడడంతో అక్కడ అత్యధిక స్థానాలపై దృష్టి పెట్టింది. తమిళనాడులో ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అక్కడి 39 స్థానాల్లో కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేస్తోంది. డీఎంకే గెలిచే స్థానాలు కూడా కాంగ్రెస్ మద్దతు పార్టీల ఖాతాలో వేసుకోవచ్చు. తమ ఫ్రంట్ గెలిస్తే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటూ స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ తెలంగాణలో పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కొన్ని స్థానాలైనా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీ బలహీనమైపోయి కాంగ్రెస్ జేడీఎస్ కూటమి బలంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ కూటమికి 20 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. దక్షిణాదిలోని 130 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 40 స్థానాలు ఆశిస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షాలకు మరో 20 సీట్లు దక్కినా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు ఆశిస్తున్నారు. ఇక టీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీల వైఖరి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితుల్లో వారిపై నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దక్షిణాదిన సీట్లు పెరిగితే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో పార్టీకి వచ్చే సీట్లకు తోడవుతాయన్నది ఒక నమ్మకం. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అక్కడ 40 స్థానాలు దాటగలిగితే పంజాబ్, హర్యానా, బీహార్, బెంగాల్ రాష్ట్రాలు తమకు కీలకమవుతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా సొంత బలాన్ని 150 దాటించుకోగలిగితే ఇతర పార్టీల మద్దతు కోరేందుకు ధైర్యం తెచ్చుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. ఉత్తరాదికి రూట్ ఇప్పుడు దక్షిణాది నుంచి ఉందని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. పైగా బీజేపీని దెబ్బతీసేందుకు కూడా రాహుల్, వాయ్నాడ్ పోటీ ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. బీజేపీ తొలి నుంచి ఉత్తరాది పార్టీగా పేరు పొందింది. పైగా ఉత్తరం, దక్షిణం అంతరాన్ని బీజేపీ బాగా పెంచి పోషించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బీజేపీ కేవలం ఉత్తరాది వారికే ప్రాధాన్యం ఇస్తోందని కొందరు నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించగలిగితే దక్షిణాదిన ఎక్కువ స్థానాలు పొందే వీలుంటుందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని కూడా చెప్పడం ముఖ్యం. అందుకు జనంలో నమ్మకం కలిగించడం కూడా ప్రధానమేనన్న నిర్ణయానికి వచ్చారు. దానితో రాహుల్ను పోటీ చేయించడమే తగిన మార్గమని తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని, కేరళలో సిపిఎం బలమైన పార్టీ అని కూడా తెలుసు. అయినా ఆ మాత్రం రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.